హైదరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా మహమ్మద్ వలీవుల్లా సమీర్, ఖమ్మం రఘురామ్ రెడ్డి, కరీంనగర్ వెలిచల రాజేందర్ ఖరారు. రాష్ట్రంలో బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు, హైదరాబాద్లోనూ గెలుస్తామన్న అనురాగ్ ఠాకూర్. ఇంటర్ ఫలితాల్లో టాప్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో మే 4 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు. ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావుకు బెయిల్ నిరాకరణ, ప్రణీత్ రావు సహా మరో 2 పిటిషన్లపై విచారణ వాయిదా. అల్వాల్లో సస్పెండెడ్ ఏఈ ఇంట్లో ఏసీబీ సోదాలు, బంగారం, నగదుతో సహా 1 కోటికి పైగా ఆస్తులు గుర్తింపు. సన్ రైజర్స్ రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్కు భారీ ఏర్పాట్లు, టికెట్లు బ్లాక్ చేశారని అభిమానుల ఆరోపణలు. రాష్ట్రంలో మిగిలిన 3 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. కరీంనగర్ సీటు వెలిచల రాజేందర్ రావు, ఖమ్మంకు రామసహాయం రఘురామరెడ్డిలను పేర్లను ఖరారు చేసింది. ఇక హైదరాబాద్ ఎంపీ సీటు మహమ్మద్ వలీవుల్లా సమీర్కు ఇచ్చింది. ఇప్పటికే కరీంనగర్ ఎంపీ స్థానానికి మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు వెలిచల రాజేందర్ రావు. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పేరును ఖరారు చేసింది కాంగ్రెస్ హైకమాండ్. బిడ్డ బెయిల్ కోసం ప్రధాని మోదీకి సికింద్రాబాద్ సీటును కేసీఆర్ తాకట్టు పెట్టారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పద్మారావు పరువు తీసేందుకు ఆయన్ను పోటీ పెట్టారన్నారు. బస్తీల్లో ప్రజల కష్టాలు తీరాలంటే సికింద్రాబాద్ ఎంపీగా దానం నాగేందర్ గెలవాలన్నారు. ప్యాట్నీ సెంటర్లో రోడ్ షోలో పాల్గొన్న సీఎం వరదలు వచ్చి హైదరాబాద్ అతలాకుతలమైతే కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి 1 పైసా తేలేదని విమర్శించారు. సిటీకి కృష్ణా, గోదావరి జలాలు తెచ్చింది ఎవరో చర్చించడానికి సిద్ధమంటూ కేటీఆర్కు సవాల్ చేశారు. ఆశీర్వాదంతో ఖచ్చితంగా సికింద్రాబాద్ లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కేంద్రంలో మన ప్రభుత్వం రాబోతుంది. దానం నాగేందర్ కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన భూమిక పోషించబోతున్నాడు. నాది బాధ్యత, సికింద్రాబాద్ నుంచి గెలిపించే బాధ్యత మీది. ఢిల్లీలో పెద్ద బాధ్యత ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఆనాడు దత్తాత్రేయ గారు గెలిచిన మంత్రి అయినరు, ఈనాడు కిషన్ రెడ్డి గారు గెలిచిన మంత్రి అయినరు. నేను అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీ గెలిచినప్పుడు మంత్రి అయితే ఈ హైదరాబాద్ నగరానికి, ఈ సికింద్రాబాద్ నగరానికి తెచ్చింది ఏంది అని నేను అడుగుతున్నా. 2021లో వరదలు వస్తే ఈ ప్రాంతం అంతా మూసి లోతట్టు ప్రాంతం మునిగిపోతే ఏ కుటుంబాలు కూడా, లక్షలాది కుటుంబాలు నిరాశ్రయులు అయిపోయి ఇండ్లు మునిగిపోతే కిషన్ రెడ్డి గారు చిల్లి గవ్వ కూడా తీసుకురాలి. ఆనాడు హోంశాఖ మంత్రిగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆయన చేతిలో ఉన్న సికింద్రాబాద్కు చిల్లి గవ్వ దేలే. ఈ 5 ఏళ్ళు మంత్రిగా ఈ నగరానికి అనుమతులు దేలే, ఈ నగరానికి పెట్టుబడులు దేలే. ఈ నగరానికి వస్తున్న పెట్టుబడులను నరేంద్ర మోడీ బెదిరించి గుజరాత్కు తీసుకెళ్తుంటే అడ్డుకునే ప్రయత్నం కూడా కిషన్ రెడ్డి చెయ్యలే. కర్ఫ్యూను తరిమి ప్రశాంతత తీసుకొచ్చి హిందూ ముస్లింలు బాయ్ బాయ్ అని చెప్పి పీర్ల పండుగల మనం, గణేష్ పండుగల వాళ్ళు పాల్గొనేటట్టు మత సామరస్యాన్ని పెంచి పోషించింది, మత సామరస్యాన్ని కాపాడింది కాంగ్రెస్ పార్టీ. అందుకే మా మైనారిటీ సోదరుల ఆశీర్వాదంతో ఆనాడు ఆసిఫ్ నగర్ లో గెలిచిన మా దానం నాగేందర్ ఇయాలటి వరకు గెలుస్తున్నాడంటే క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, హిందువులు, సిక్కులు వాళ్ళ కుటుంబ సభ్యుడిగా దానం నాగేందర్ను చూసిండ్రు కాబట్టి ఆటుపోట్లను ఎదుర్కొని గెలిచి నిలబడ్డాడు దానం నాగేందర్. ఇయాల మీ ర్యాలీ చూసిన తర్వాత, మా వేదిక మీద ఉన్న నాయకుల అండ చూసిన తర్వాత 100% ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ మీద, ఈ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. ఇక పద్మారావు అన్న ఈయనే ఉంటాడు, పక్కనే ఉంటాడు, అన్న మంచోడే, కానీ వాళ్ళ గురువే ఉన్నాడు కదా,
ఇక ఆ పిట్టల దూరం నమ్ముకుంటే పద్మన్న బాగుపడ్డట్టే. అందుకే పచ్చన్నకే ఓటేసినా పచ్చన్నకు రాదది. ఓటు చీలిపోతే కిషన్ రెడ్డికి లాభం అవుతుంది. పచ్చన్నని గెలిపియనికే కాదు, పరిపతున్న పచ్చన్న ఇజ్జతీయనికే కేసీఆర్ ఎన్నికల్లో పోటీ పెట్టిండు. ఎక్కడున్నాడో తెలియదు, ఇవాళ కేసీఆర్ మద్దతు ఉందో కూడా లేదో తెలియదు. మొన్న నామినేషన్ వేసి నేను చూసిన, అరే పద్మారావు గారు కూడా ఈ పీజేఆర్ లాకనో దానం లాకనో ప్రజలలో ఉండేటోడు ఎంతమంది వచ్చారో చూద్దామని పట్టుమని 4 కూడా రాలే. అయ్యను ఫామ్ హౌస్లో వండిండు, కొడుకేమో జూబ్లీహిల్స్ గెస్ట్ హౌస్లో వండిండు. పద్మారావు నామినేషన్కి ఎందుకు రాలే అని నేను అడుగుతున్నా. దీన్ని బట్టే ఈ సీటును బీజేపీకి తాకట్టు పెట్టింది బీఆర్ఎస్. పద్మారావు నువ్వు నామినేషన్ వేపించి పద్మారావుకి ఎన్నికల్లో సహకరించకుండా పద్మారావును ఓడించడం ద్వారా కిషన్ రెడ్డిని గెలిపించాలని బిడ్డ బెయిల్ కోసం మీ సికింద్రాబాద్ సీటును కేసీఆర్ తాకట్టు పెట్టిండు. అందుకే మా బస్తీలలో ఉండే సోదరులకు, మా ఆడబిడ్డలకు ఒక మాట చెప్పదలుచుకున్నా. మన ప్రభుత్వం ఉంది, ఇందిరమ్మ రాజ్యం అధికారంలో ఉంది, ప్రజాపాలన అందిస్తున్న మేము బస్తీలలో పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే దానం నాగేందర్ మీ కేంద్ర మంత్రిగానో లేకపోతే మీ ఎంపీగానో ఉండాలి. మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు రాగిడి లక్ష్మారెడ్డి. షామీర్పేటలోని మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టరేట్లో రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ గౌతమ్కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద పాల్గొన్నారు. మల్కాజ్గిరిలో తన గెలుపు ఖాయమన్నారు రాగిడి లక్ష్మారెడ్డి. భగవంతుని సాక్షిగా సత్యనిష్టతో రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగి చట్టంలో పొందుపరిచినట్టుగా భారత సమగ్రత సార్వభౌమత్వాన్ని కాపాడగలనని ప్రమాణం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి అమ్మాయిలు పైచేయి సాధించారు. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు టాప్లో నిలిచాయి. సెకండ్ ఇయర్ రిజల్ట్స్లో ములుగు జిల్లా అత్యధిక ఉత్తీర్ణతతో ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్ ఒకేసారి రిలీజ్ చేశారు. ప్రథమ సంవత్సరంలో 60.01%, ద్వితీయ సంవత్సరంలో 64.19% ఉత్తీర్ణత నమోదైంది. ఫస్ట్ ఇయర్లో 2,87,000 మంది, సెకండ్ ఇయర్లో 3,22,000 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఇంటర్ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. ఫస్ట్ ఇయర్లో 68.35% బాలికలు, 51.5% బాలురు ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్లో 72.53% బాలికలు, 56.1% బాలురు పాస్ అయ్యారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా 71.07%తో ప్రథమ స్థానంలో, మేడ్చల్ ద్వితీయ స్థానంలో నిలిచాయి. సెకండ్ ఇయర్లో ములుగు 81%తో మొదటి స్థానంలో, మేడ్చల్ ద్వితీయ స్థానం దక్కించుకున్నాయి. ఫస్ట్ ఇయర్ జనరల్ అండ్ వొకేషనల్ కలిపి 4,78,723 మంది ఎగ్జామ్స్ రాశారు. సెకండ్ ఇయర్ వచ్చి 5,02,280 మంది ఎగ్జామ్స్ రాశారు. సో పాస్ అయిన పిల్లలు చూస్తే దీంట్లో జనరల్ అండ్ వొకేషనల్ కలిపి 2,87,261 ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్ ఏమో 3,22,432 మంది పాస్ అయ్యారు. సో పాస్ పర్సెంటేజ్ ఫస్ట్ ఇయర్ అయితే 60.01, సెకండ్ ఇయర్ వచ్చి 64.19% ఏమో సెకండ్ ఇయర్ పాస్ అయినారు. గర్ల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాస్ పర్సెంటేజ్ ఫస్ట్ ఇయర్లో అయితే 68.35%, బాయ్స్ 51.5%, సెకండ్ ఇయర్ గర్ల్స్ 72.53%, బాయ్స్ 56.1%. మే 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నామన్నారు బుర్రా వెంకటేశం. ఏప్రిల్ 25 నుంచి మే 2 వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. జిల్లా వైజ్ పర్ఫార్మెన్స్ కనుక చూసినట్లయితే రంగారెడ్డి ఫస్ట్ ఇయర్ జనరల్లో, మేడ్చల్ ఈ రెండు 1-2 స్థానాల్లో ఉన్నారు, 71.7% అండ్ మేడ్చల్ 71.58%తో.
వొకేషనల్ నారాయణపేట్ అండ్ మెదక్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఫస్ట్ సెకండ్ ఇయర్ సర్ప్రైజింగ్లీ విచ్ ఇస్ గుడ్, ములుగు ఈజ్ టాపింగ్ విత్ 82.95%. సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్లో. మేడ్చల్ అగైన్ సెకండ్ అట్లాగే కంటిన్యూ అవుతున్నారు 79%. రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ ఆఫ్ వాల్యూడ్ స్క్రిప్ట్స్ మనకి 25th నుండి మొదలై May 2nd వరకు జరుగుతాయి. తర్వాత సప్లిమెంటరీ ఎగ్జామ్స్ 24th May సప్లిమెంటరీ ఎగ్జామ్స్ స్టార్ట్స్. సో ఇది 2nd May వరకు ఇప్పుడు ఎగ్జామ్స్ సంబంధించినది ఆ రకంగా వాళ్ళు కంప్లీట్ చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది పరీక్షలకు 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 4,78,527 మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు 4,43,993 మంది, వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులు 92,800 మంది ఉన్నారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారన్నారు విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ అధినేత గౌరీ సతీష్. సెకండ్ ఇయర్ ఎంపీసీలో నవీన్ కుమార్ 980 మార్కులు, బైపీసీలో మయూరు 954 మార్కులు, హంసా బేగం 945 మార్కులు, ఫాతిమా 942 మార్కులు, సిఈసీలో అశ్రిత 956 మార్కులు, నిఖిత 940 మార్కులు సాధించారని చెప్పారు. మొదటి సంవత్సరం ఎంపీసీలో జి మౌనిక 460 మార్కులు, కమలేశ్వరి 459 మార్కులు సాధించారని తెలిపారు. సిఈసీలో ఇద్దరు విద్యార్థులకు 477 మార్కులు వచ్చాయన్నారు గౌరీ సతీష్. విద్యార్థుల కృషి పట్టుదలతో పాటు అధ్యాపకుల బోధనలతో ఉత్తమ ఫలితాలు వచ్చాయని చెప్పారు. వెలువడినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాల్లో మా విజ్ఞాన్ కళాశాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడం జరిగింది. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో 1000 మార్కులకు గాను 980 మార్కులు సాధించినటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అదే రకంగా 971, 972 ఫస్ట్ ఇయర్లో 470కి 460 మార్క్స్ సాధించడం జరిగింది, 459 మార్క్స్ సాధించడం జరిగింది. సిఈసీలో 500కి 477 మార్క్స్ సాధించడం జరిగింది. ఐపీ 2024 సాధించినటువంటి ఫలితాల్లో విజ్ఞాన కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి వాళ్ళు ఆశించినటువంటి ఫలితాలను సాధించడంలో వారి తల్లిదండ్రులు, విద్యార్థులు, అధ్యాపకుల యొక్క కృషి ఫలితంగానే ఈ ఫలితాలు సాధించడం జరుగుతుంది. ఇలాంటి భవిష్యత్తులో విద్యార్థులందరూ కూడా ఉన్నత లక్ష్యాలు అధిరోహించడానికి ఇంటర్మీడియట్ అనేది ఒక పునాది లాంటిది. కాబట్టి ఈ ఇంటర్మీడియట్లో వాళ్ళు మంచి ఫలితాలను సాధించి భవిష్యత్తులో వారి మరిన్ని అధికమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో వాళ్ళు అధిరోహించాలని చెప్పి వారిని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ వారి అందరికీ కూడా శుభాకాంక్షలు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో రెజోనెన్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు చరిత్ర సృష్టించారన్నారు హైదరాబాద్ కేంద్రాల డైరెక్టర్ పూర్ణచంద్రరావు. 186 మంది విద్యార్థులకు స్టేట్ టాప్ 5 మార్కులు వచ్చాయని చెప్పారు. 443 మంది విద్యార్థులు స్టేట్ టాప్ 10 మార్కులు సాధించారని చెప్పారు. 666 మంది విద్యార్థులు వివిధ సబ్జెక్టులలో 100% మార్కులు సాధించినట్టు తెలిపారు. ఐఐటి, ఎన్ఐటి, నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు జాతీయ స్థాయి అగ్రశ్రేణి ర్యాంకులను సాధించడంలో రెజోనెన్స్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ప్రసిద్ధి చెందిందన్నారు పూర్ణచంద్రరావు. హైదరాబాద్లోనే కాకుండా వరంగల్, కరీంనగర్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెజోనెన్స్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్టు తెలిపారు. రెసిడెన్స్ జూనియర్ కాలేజెస్ మేనేజింగ్ డైరెక్టర్ని. ఈరోజు వచ్చినటువంటి తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో మా రెసిడెన్స్ విద్యార్థులు అద్భుతంగా మంచి మార్క్స్ స్కోర్ చేయడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో రెసిడెన్స్ విద్యార్థులు ఇంత మంచి స్కోర్స్ సాధించడం, అది ఒక క్యాంపస్ నుంచో లేకపోతే ఒకళ్ళిద్దరు స్టూడెంట్స్ సాధించడం కాకుండా మాకు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి క్యాంపస్ నుంచి కూడా స్టేట్ టాప్ 3 మార్క్స్లో స్టూడెంట్ ఉండడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఓవరాల్గా చూసుకుంటే కనుక 666 మంది విద్యార్థులకు మా దగ్గర చదివినటువంటి వాళ్ళల్లో 100% మార్క్స్ కోర్ సబ్జెక్ట్స్లో రావడం జరిగింది. ఈ అచీవ్మెంట్స్కి డెఫినెట్గా స్టూడెంట్స్ యొక్క హార్డ్ వర్క్ అనేది కారణం. దాంతోపాటు రెసిడెన్స్లో సిస్టమేటిక్గా మనం బోర్డు సిలబస్ని, జేఈ సిలబస్ని ఇంటిగ్రేట్ చేస్తూ డే 1 నుంచి కూడా ఐపీఈ చెప్పడం, దాని ద్వారా రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ వీటిని కండక్ట్ చేయడం ద్వారా ఇలాంటి మంచి రిజల్ట్స్ సాధించడం జరిగింది. చాలా హ్యాపీగా ఉన్నాను. అసలు 468 రావడం ఒక ఇట్స్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ, యూ క్యాన్ సే. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దిస్ అచీవ్మెంట్. చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు 467 వస్తున్నాయని. ఈ థ్యాంక్స్ మొత్తం మా ప్రిన్సిపల్ సార్కి, ఎస్ఎల్స్కి, జేఎల్స్కి, మా డౌట్స్ అప్పుడు హెల్ప్ చేసిన అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ప్లస్ ఇక్కడ మెటీరియల్ చాలా ఉపయోగపడ్డది. అక్కడ మార్క్స్ స్కోర్ చేయడం కానీ, ఐపీలో రాసే విధానం కానీ అట్లా చెప్పడం మాకు జేఎల్స్ చాలా హెల్ప్ చేస్తుంది. This is due to some dedication and the support from our branch.
It's also very good that the management of Resonance works so hard for us. ఇది ఐఐటి బేస్డ్ నీట్ బేస్డ్ కాబట్టి ఐపీ చాలా లేట్గా స్టార్ట్ చేస్తారు. లేట్గా స్టార్ట్ చేసినా కానీ ఏ ఒక్క టాపిక్ వదలకుండా ప్రతి ఒక్కటి ఓన్లీ కొన్ని కాలేజెస్లో చెప్పకూడదు కానీ ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవమని చెప్తారు. కానీ మాది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పారు. మాకు మ్యాథ్స్లో సోనీ మ్యామ్, భారతి మ్యామ్ కానీ, ఫిజిక్స్లో శ్రీనివాస్ సార్, స్వాతి మ్యామ్ కానీ, కెమిస్ట్రీలో సుధీర్ సార్ కానీ, వీళ్ళందరూ మాకు ప్రతి ఒక్కటి బట్టి పట్టడం అన్నట్టు కాకుండా ఈ నాలెడ్జ్ మనకి ఫ్యూచర్లో కూడా ఉపయోగపడాలి అన్నట్టుగా చెప్తారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై దుండిగల్ మేనేజ్మెంట్ అండ్ ఆల్ ది అదర్ రెజోనెన్స్ మేనేజ్మెంట్. అండ్ ఐపీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఐఐటీలో పడి ఐపీ యూజువలీ నెగ్లెక్ట్ చేస్తాము. బట్ ఇన్ రెజోనెన్స్ ఎవ్రీ సింగిల్ కాన్సెప్ట్ అర్థమయ్యేటట్టుగా మాకు ఈజీగా అర్థం చేపిస్తారు. అండ్ అది మనకు ఐఐటీకి ఇంకా ఐపీకి రెండు యూస్ఫుల్ అవుతుంది. ఇంటర్మీడియట్లో తమ విద్యార్థులు స్టేట్ ర్యాంకులు సాధించారని తపస్య కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ తెలిపింది. ఫస్ట్ ఇయర్ ఎంఈసీలో 496 మార్కులతో ప్రణతి స్టేట్ ఫస్ట్ మార్క్స్ సాధించిందన్నారు సంస్థ చైర్మన్ పుప్పాల శ్రీధర్. సిఈసీలో 2 విద్యార్థులు 494 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు పొందారని చెప్పారు. 13 ఏళ్లుగా తమ సంస్థ విద్యార్థులు రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకులు సాధించడం సంతోషంగా ఉందన్నారు. 2వ సంవత్సరంలో 2 విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారన్నారు శ్రీధర్. స్టేట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను తపస్య కాలేజీ యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఫలితాల్లో తపస్య విద్యా సంస్థలు కామర్స్ విభాగంలో ఎంఈసీలోను మరియు సిఈసీలోను రాష్ట్ర ప్రథమ స్థాయి ర్యాంక్ సాధించడం జరిగింది. ఈరోజు ఎంఈసీ విభాగంలో 496 మార్కులతో అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థిని ప్రణీత, సిఈసీ విభాగంలో శ్రీజ అండ్ రుద్రాణి దీక్షిత్ 494 మార్కులు సాధించడం జరిగింది. ఇది తపస్య విద్యా సంస్థలు 9వసారి స్టేట్ ఫస్ట్ సాధించడం జరుగుతుంది. తపస్య విద్యా సంస్థలు ఏంటంటే ఎక్స్క్లూజివ్ కామర్స్ కాలేజ్. సో ఈరోజు కామర్స్లో ఉన్న అవకాశాలు చూసుకుంటే ఈరోజు ఇండియా పరంగా సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ తర్వాత అత్యధికంగా ఎక్స్పోర్టింగ్ జరుగుతుంది ఏదంటే అకౌంటింగ్ సర్వీసెస్. మీరు చూసే ఉంటారు హైటెక్ సిటీలో ఎంతో అవుట్సోర్సింగ్ అనే వర్క్ని మన భారతదేశానికి అనేది రావటం జరుగుతుంది. హైదరాబాద్ అనేది గ్లోబల్ హబ్గా ఉంటుంది. సో ఈ ఒక్క ఘనత సాధించిన విద్యార్థులందరికీ, ముఖ్యంగా వారి తల్లిదండ్రులకి, బికాస్ దగ్గరుండి పిల్లల్ని ప్రోత్సహించినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. I have secured 495 out of 500. I'm really very grateful for this opportunity to express my heartfelt gratitude who have participated in my academic success. I'm very thankful to DGM Prasad sir and my parents and the full faculty of Tapasya who have encouraged me and supported me in my success. I'm very thankful to Amir sir and Kavita ma'am who have encouraged me and also provided small tips and motivated us in hard times. I have scored 493 in TS Inter first year results out of MBC. I have secured such good marks due to the support of my teachers and my parents. They have helped me every second throughout the year. So I would like to give this credit to my parents, my friends and my teachers. Just completed my intermediate first year MBC from Tapasya Kukatpalli branch and I have secured 496 marks out of 500. I would attribute my success to my college Tapasya, which has been a constant support. The excellent teachers and the amazing academic schedule and their strategies have been a main role in my success. First rank. The reason for my success is mostly because of my parents and my teachers for their constant support and faith in me. I can say that the things that I believed in while I was preparing for my journey was self-confidence, willpower and consistency. I had a lot of guidance from my teachers and a lot of preparation exams. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రేపు జరిగే ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఈ మ్యాచ్పై ఆన్లైన్లో బెట్టింగ్లు జోరుగా సాగుతుంది. మరోవైపు బ్లాక్లో టికెట్ల దందా నడుస్తుంది. అయితే స్పెషల్ నిఘా పెట్టిన ఎస్ఓటీ టీమ్స్ బ్లాక్ టికెట్లు అమ్ముతున్న ముఠాలను పట్టుకున్నాయి. రేపటి ఐపీఎల్ మ్యాచ్పై క్రికెట్ ఫ్యాన్స్ అందడి భద్రతా ఏర్పాట్లపై మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అంటే చాలు ఒకవైపు ఆన్లైన్ బెట్టింగ్ చేసే గ్యాంగ్స్తో పాటు ముఖ్యంగా టికెట్స్ అమ్మకాలు చేస్తూ అంటే బ్యాక్డోర్ ద్వారా టికెట్స్ అమ్ముకుంటూ పెద్ద మొత్తంలో ఒక దందా నిర్వహిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా బ్యాక్డోర్స్ ద్వారా కాంప్లిమెంటరీ టికెట్స్ అనేవి ఉంటాయి. ఆ కాంప్లిమెంటరీ టికెట్స్ అనేవి మొత్తం కూడా బ్యాక్డోర్ ద్వారా అమ్మకాలు చేస్తున్నట్లు ఇప్పటికే కొంతవరకు, ఎందుకంటే ఎస్ఓటీ టీమ్స్ కూడా చాలా వరకు ముఠాల్ని పట్టుకున్న పరిస్థితి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ పరిధుల్లో, ఎందుకంటే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా దాదాపు షెడ్యూల్ ప్రకారం 7 మ్యాచ్లను ఫిక్స్ చేసి
చేశారు. అందులో భాగంగా రేపు 3వ మ్యాచ్ ఇటు ఆర్సీబీ సన్ రైజర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. సో ఆర్సీబీ సన్ రైజర్స్ మ్యాచ్ కూడా పెద్ద ఎత్తున టికెట్స్ సంబంధించి ఒక దందా జరుగుతుంది అనే ఆరోపణలు చాలా గట్టిగా వినబడుతున్నాయి. ఎందుకంటే ఒకవైపు బెట్టింగ్ అనేది బెట్టింగ్ ముఠాలు ఎవరికి అనుమానం రాకుండా మూడో కంటికి తెలియకుండా అది మొత్తం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. కానీ టికెట్స్ అమ్మకాలు ఏవైతున్నాయో ఈ టికెట్స్ అమ్మకాలకు సంబంధించి భారీ అవకతవకలు జరుగుతున్నాయి. బ్యాక్ డోర్ ద్వారా పెద్ద మొత్తంలో కూడా టికెట్స్ని అమ్మకాలు చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. దానికి అనుగుణంగానే ఎందుకంటే గతంలో ఏదైతే ఇక్కడ హైదరాబాద్లో 2వ మ్యాచ్ జరిగింది, ఇటు చెన్నై మ్యాచ్ సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్కి బాగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆ రోజు ఎస్ఓటీ టీమ్స్ కూడా పెద్ద మొత్తంలో కూడా టికెట్స్ అమ్మకాలు చేస్తూ బ్యాక్ డోర్ ద్వారా టికెట్స్ అమ్మకాలు చేస్తూ ముఖ్యంగా ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లోనే కొందరు కాంప్లిమెంటరీ టికెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పట్టుకుని వాటిని పెద్ద మొత్తంలో కూడా అంటే దాదాపు 10,000 15,000 డిమాండ్కి తగ్గట్టు దాన్ని అమ్మకాలు చేసిన పరిస్థితి. సో ఇప్పుడు రేపు జరిగే ఆర్సీబీ సన్ రైజర్స్ మ్యాచ్కి కూడా పెద్ద మొత్తంలో ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఎస్ఓటీ టీమ్స్ అన్ని కూడా రంగంలోకి దిగాయి. పూర్తి స్థాయిలో ఉప్పల్ స్టేడియంతో పాటు 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా ఇలాంటి యాక్టివిటీస్కి పాల్పడే వారి పట్ల ఖచ్చితంగా పోలీసులు ఒక నిఘానైతే పటిష్టం చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇంకా ఉప్పల్ స్టేడియం సంబంధించి పెద్ద మొత్తంలో ఇటు క్రికెట్ సంబంధించిన అభిమానులు చేరుకుంటున్న పరిస్థితి. రేపు మ్యాచ్ ఉన్నప్పటికి కూడా ఇంకా టికెట్స్ కోసము టికెట్స్ దొరకని వారు ఇటు ఆన్లైన్లో టికెట్స్ క్లోజ్ అయిపోయాయి కాబట్టి టికెట్స్ కోసం చాలామంది ఇంకా స్టేడియం పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతున్న పరిస్థితి. సో ఇటు ఆర్సీబీ సన్ రైజర్స్ సంబంధించి ఎందుకంటే రీసెంట్ మ్యాచ్లోనే సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మెన్లు విధ్వంసం సృష్టించారు. ఒక భారీ స్కోర్ని చేయడంతో ఇప్పుడు ఒక క్రేజ్ అనేది అల్టిమేట్గా సన్ రైజర్స్ హైదరాబాద్కి పెరిగింది. అందులోనూ హోమ్ టౌన్ అని చెప్పుకోవాలి. సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఉప్పల్ స్టేడియం వేదికగా రేపు జరగనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానులు ఇటు ఆర్సీబీకి సంబంధించిన అభిమానులు ఇటు సన్ రైజర్స్ సంబంధించిన అభిమానులు అందరూ కూడా ఉప్పల్ స్టేడియం చేరుకుంటున్న పరిస్థితి. సో మొత్తానికి ఉప్పల్ స్టేడియం వద్ద పటిష్టమైన బందోబస్తుని కూడా ఏర్పాటు చేశాడు. ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో పోలీసులు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా ఉప్పల్ స్టేడియం సంబంధించి లోపలికి వెళ్ళాలి అంటే ఇప్పటికే ఉప్పల్ స్టేడియం సంబంధించిన కెపాసిటీ 39,000 కెపాసిటీ సీటింగ్ కెపాసిటీ. మొత్తము ఆ మ్యాచ్లకు సంబంధించి దాదాపు 1,200 మంది పోలీసులు బందోబస్తులు ఉన్నారు. అయితే చాలా క్లియర్గా లోపలికి వెళ్ళేవారు కేవలము తమ వ్యాలెట్ మొబైల్ ఫోన్ ఆ 2 మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. అటు కెమెరాస్ కావచ్చు లేకపోతే ఏదైనా రికార్డింగ్ సంబంధించిన ఐటమ్స్ అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ దాంతోపాటు సిగరెట్ బాక్సులు కావచ్చు మ్యాచ్ బాక్సెస్ యానిమల్స్ ఈటబుల్స్ వాటర్ బాటిల్స్ కూడా లోపలికి ఎలవ్ చేయరు. కేవలము ఒక మొబైల్ ఫోన్ ఎవరైతే వ్యక్తి లోపలికి వెళ్తుంటారో ఒక మొబైల్ ఫోన్ అతని వ్యాలెట్ మినహాయించి ఏది కూడా లోపలికి అనుమతించమని పోలీసులు చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నారు. ఎందుకంటే సెక్యూరిటీ లెవెల్స్లో వాటిని అనుమతించలేము అనేది కూడా పోలీసులు చెప్తున్నారు. దాదాపు 39,000 కెపాసిటీకి సంబంధించి 1,200 మంది పోలీసులు బందోబస్తులో ఉండనున్నారు. 1,200 మంది పోలీసులు ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలు మొత్తం కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటారు. ఇప్పటికైతే పూర్తిగా ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలకు సంబంధించి ఎందుకంటే మ్యాచ్ జరుగుతుంది సాయంత్రం మ్యాచ్ స్టార్ట్ అవుతుంది అంటే మధ్యాహ్నం నుండే కొంతవరకు హడావిడి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండబోతున్నాయి. ట్రాఫిక్ సంబంధించి కొన్ని డైవర్షన్స్ ఎందుకంటే ట్రాఫిక్ పోలీసులు కూడా రాచకొండ సంబంధించి ట్రాఫిక్ పోలీసులు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఉప్పల్లో మ్యాచ్ ఉన్న రోజు ఖచ్చితంగా ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలకు సంబంధించి ఏదైనా ట్రావెల్ చేయాల్సి ఉంటే ఆ రూట్స్ కాకుండా ఆల్టర్నేట్ రూట్స్ని ఎంచుకోవడం మంచిది అనేది ట్రాఫిక్ పోలీసులు కూడా సజెస్ట్ చేస్తున్నారు. సో మొత్తానికి రేపు జరగబోయే ఆర్సీబీ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ సంబంధించి ముఖ్యంగా ఇటు టికెట్స్ సంబంధించి బ్యాక్ డోర్ ద్వారా టికెట్స్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఆ దందా కొనసాగుతుందన్న ఆరోపణలు చాలా గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో ఎస్ఓటీ టీమ్స్ సంబంధించి అన్ని కూడా అలర్ట్ అయిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే సైబరాబాద్ సంబంధించి కావచ్చు ఇటు రాచకొండ సంబంధించి చాలా వరకు ఎస్ఓటీ టీమ్స్ ఈ విధంగా టికెట్స్ అమ్మకాలు చేస్తున్న వారిని కాంప్లిమెంటరీ టికెట్స్ అనేవి చాలా వరకు అవి ఫ్రీగా వస్తాయి కానీ వాటిని పెద్ద మొత్తంలో కూడా బ్యాక్ డోర్ ద్వారా ఒక దందా నిర్వహిస్తూ కొన్ని టీమ్స్ కొన్ని ముఠాలు ఈ టికెట్ సంబంధించిన అమ్మకాలు చేస్తున్నాయి కాబట్టి ఈ దందాకు సంబంధించి చెక్ పెట్టడానికి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగిన పరిస్థితి. సో రేపు జరగబోయే ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ సంబంధించి ఉప్పల్ స్టేడియం వద్ద దాదాపు 39,000 కెపాసిటీ ఉన్న ఉప్పల్ స్టేడియం సంబంధించి 1,200 మంది పైచులకు పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ సంబంధించి కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మాత్రము పోలీసులు పూర్తి స్థాయి చర్యలు తీసుకునే విధంగా ప్రణాళికలు రచించారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో కలిసి అజయ్ V6 న్యూస్ హైదరాబాద్.